సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ మోసాలు మన దగ్గరే అత్యధికం అనే అంశం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఆర్థిక సేవలతో పాటు పలు రంగాల డిజిటలీకరణ అత్యంత వేగంగా సాగుతుండగా డిజిటల్ మోసాల ముప్పు కూడా అదే స్థాయిలో తీవ్రంగా పెరుగుతోందని క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్యూనియన్ వెల్లడించింది. సంస్థ తాజాగా విడుదల చేసిన టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం మన దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో మోసాల రేటు అంతర్జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదైంది. లాజిస్టిక్స్, టెలికాం, బీమా రంగాల్లో ఈ ముప్పు అధికంగా ఉంది. 2025లో భారత వినియోగదారులు చేసిన మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 7.1% మోసపూరితమైనవిగా తేలాయి. అంతర్జాతీయంగా ఈ మోసాల రేటు కేవలం 3.8%. గుర్తింపు ధృవీకరణ, అథెంటికేషన్ లోపాలను మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. రియల్ టైమ్ ఇంటరాక్షన్స్, నిరంతరం లావాదేవీలు జరిగే రంగాలను వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మన దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో మోసపోతున్న మొత్తం అంతర్జాతీయ సగటు కంటే 36% ఎక్కువగా నమోదైంది. లాజిస్టిక్స్, టెలికాం, బీమా రంగాల్లో ఈ ముప్పు అధికంగా ఉంది. సంఖ్యాపరంగా చూసుకుంటే ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది సైబర్ మోసాల వల్ల భారత వినియోగదారులు సగటున $2,265 నష్టపోయారు. అంతర్జాతీయంగా ఈ సగటు $1,671గా ఉంది. అకౌంట్ లాగిన్ వద్దే అధిక ముప్పు. ప్రపంచవ్యాప్త ధోరణులతో పోలిస్తే మన దేశంలో సైబర్ నేరగాళ్ల వ్యూహం భిన్నంగా ఉంది. సాధారణంగా కొత్త అకౌంట్ సృష్టించే సమయంలో మోసాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ భారత్లో అకౌంట్ లాగిన్ వద్దే అత్యధికంగా 3.9% మోసపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయి. వినియోగదారుల నుంచి దొంగిలించిన లేదా లీక్ అయిన ఐడి, పాస్వర్డ్లను ఉపయోగించి ఇప్పటికే యాక్టివ్గా ఉన్న ఖాతాలను తమ అధీనంలోకి నేరగాళ్లు తెచ్చుకుంటున్నారు. కొత్త ఖాతాల సృష్టి సమయంలో మోసాలు 3.1%, ఆర్థిక లావాదేవీల సమయంలో 1.2%గా ఉన్నాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు. సైబర్ ముప్పు ఎంతగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో డిజిటల్ వ్యాపారాలు, బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు తమ ఆన్ బోర్డింగ్, లాగిన్ వ్యవస్థల్లో ఐడెంటిటీ వెరిఫికేషన్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ట్రాన్స్యూనియన్ సూచించింది. ఈరోజు మనం డిజిటల్ మోసాలు మన దగ్గరే అత్యధికం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.